వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నక్కపల్లిలో మంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఏపీ హోంమంత్రి. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన అనిత. విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 96వ వార్డు పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న నగర మేయర్ పేలా. గత ప్రభుత్వం అధికారంలో ఉన్న ఎటువంటి అభివృద్ధి జరగలేదని మేము అభివృద్ధి చేసి చూపిస్తామన్న శ్రీనివాసరావు. పాయిక్రావుపేటలో మెయిన్ రోడ్ జరుగుతున్న విస్తరణ పనులపై హర్షం వ్యక్తం చేస్తున్న టీడీపీ నాయకులు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి చేస్తున్న హోంమంత్రి అభినందించిన టీడీపీ నాయకుడు గొర్రెల రాజబాబు. కూటమి ప్రభుత్వం దళిత వర్గాల అభ్యున్నతికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతుందన్న ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్. ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి బకాయిలు లబ్ధిదారులకు వడ్డీ రుణమాఫీ చేయడాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న కొండ్రు మల్లయ్య. అనకాపల్లి జిల్లా పాయిక్రావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలో హోంమంత్రి అనిత పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా నక్కపల్లిలో మంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారులకు చాక్లెట్లు, మిఠాయి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రాజ్యాంగ విలువలు కాపాడాలన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని తెలిపారు. అనంతరం ఉపమాపక వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ పండితులు, అధికారులు హోంమంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. ఫిబ్రవరి 27 నుండి జరగబోయే స్వామివారి ఉత్సవ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. భక్తులకు అన్ని సదుపాయాలు సమకూర్చామని ఆదేశించారు. కల్కి వెంకటేశ్వర స్వామి, ఉపమాక వెంకన్న స్వామి కళ్యాణ మహోత్సవం 27వ తారీఖు ఫిబ్రవరి తారీఖున జరగనుంది. అది దానికి సంబంధించి ఈ రోజు ఒక ప్రిపరేటరీ మీటింగ్ కూడా ఈ రోజు ఇక్కడ కండక్ట్ చేసుకోవడం జరిగింది ఉపమాక వెంకన్న ఆలయం ఆవరణలో. దాంతోపాటు మాఘ పౌర్ణమికి సంబంధించి ఈ సీ కోస్ట్ లో రేవు పోలవరం, పెంటకోట, రాజేపేట ఏరియాలో సుమారుగా లక్షలాది మంది భక్తులు వచ్చి స్నానం ఆచరించడం అనేది ఒక సంప్రదాయంగా ఉంది. ఈ రెండింటి విషయం గురించి ఈ రోజు ఇక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఉపమాక వెంకన్న స్వామి ఆలయం అంటే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆ కళ్యాణ మహోత్సవాన్ని చాలా అంగరంగ వైభవంగా జరిపించడం అనేది మనకందరికీ ఆనవాయితీ. 2014లో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఒకసారి టెంపుల్కి రావటం, సార్ టెంపుల్ ని చూసి చాలా మంచి టెంపుల్, దీన్ని డెవలప్ చేయాలని చెప్పి ఆ రోజు నిర్ణయించుకొని సుమారుగా 10 ఎకరాల పైన ఇక్కడ ఎక్వైర్ చేసి దాన్ని టీటీడీ కూడా హ్యాండ్ ఓవర్ చేసి అప్పటి నుంచి కూడా ఈ టెంపుల్ డెవలప్మెంట్ లో తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా ఇప్పుడు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ముందున్నాం. సో లాస్ట్ 5 years కూడా అభివృద్ధికి నొచ్చుకోకుండా ఉన్నప్పటికీ కూడా ఆ దేవదేవుని మీద ఉన్న భక్తితో, చుట్టుపక్కల గ్రామస్తుల సహాయ సహకారాలతో ఈ రోజు వెంకన్న స్వామి కళ్యాణ మహోత్సవాన్ని టీటీడీ వాళ్ళ ఆధ్వర్యంలో లాస్ట్ ఇయర్ కూడా చాలా ఘనంగా చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా అంతే ఘనంగా, అంతకన్నా ఘనంగా ఈ రోజు చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా ఒక నెల రోజుల ముందుగానే ఈ రోజు ప్రిపరేటరీ మీటింగ్ లో కూర్చోవడం, ఇక్కడ ఏంటంటే కావాలన్న అందరికి అధికారులకి కూడా సూచనలు ఇవ్వటం, అదేవిధంగా టెంపుల్ బ్యూటిఫికేషన్ దగ్గర నుంచి, ఫ్లవర్ డెకరేషన్ దగ్గర నుంచి, లైటింగ్ దగ్గర నుంచి, వాటర్ ఫెసిలిటీస్, ఈవెన్ వాష్రూమ్ ఫెసిలిటీస్ అన్ని కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత తీసుకోమని అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాఘ పౌర్ణమికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మాక్సిమం సీలోకి లోపలికి ఎవరు కూడా ముందుకు వెళ్ళిపోకుండా ఈ కోస్టల్ గార్డ్స్ ని కూడా తీసుకొచ్చి అక్కడ కూడా బోట్స్, అదేవిధంగా గజయితగాలను కూడా పెట్టి అక్కడ పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్స్ ని కూడా, అక్కడ మైక్స్ ని కూడా అరేంజ్ చేసి ఎవరు ఇబ్బందులు పడకుండా అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా స్నానం ఆచరించి వెళ్ళేటట్టుగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇంకా ఏదైనా సూచనలు, సలహాలు ఉంటే కూడా తీసుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో జీవీఎంసీ 96వ వార్డు పరిధిలో కార్పొరేషన్ నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం ఉత్సాహవంతంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ పేలా శ్రీనివాసరావు హాజరై అభివృద్ధి పనులకు ప్రత్యేక పూజలు నిర్వహించి లాంఛనంగా ఆరంభించారు. దీనిలో భాగంగా తొలుత నల్ల కోరి ప్రాంతంలోని అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎంపీపీ కీర్తిశేషులు పేలా మహాలక్ష్మి నాయుడుల విగ్రహాల్ని ఆయన స్థానికులతో కలిసి పూలమాలలతో అలంకరించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అనేక మంది మహిళలు మేయర్లను కలిసి స్థానికంగా ఉన్న వారి సమస్యలను విన్నవించుకున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమాల అనంతరం మీడియాతో మేయర్ మాట్లాడుతూ 4 ఏళ్ల వైసీపీ వారు జీవీఎంసీ పాలన పగ్గాలను చేతిలో ఉంచుకుని
చేయలేని అభివృద్ధి పనులను కేవలం ఏడాదిలోపే తాము చేసి చూపించామని పేర్కొన్నారు. ఇటీవల పెందుర్తి కూడలిలో మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి విగ్రహం నేలకొరిగిన అంశం ప్రమాదవశాత్తు జరిగిందే తప్ప ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని, దీనికి తాను వ్యక్తిగతంగా చింతిస్తున్నానని తెలిపారు. త్వరలోనే అక్కడ ఉన్న మిగిలిన నాయకుల విగ్రహాలను తొలగించి వాటన్నిటిని సముచిత స్థానంలో శాశ్వత నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. దురదృష్టకరంగా జరిగిన ప్రమాద సంఘటనలపై రాజకీయాలు చేయడం సబాబు కాదని హితవు పలికారు. ఈ సందర్భంగా తమ ప్రాంతానికి విచ్చేసిన మేయర్ని స్థానిక నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్సీ శంకర్రావు, అసిస్టెంట్ ఇంజనీర్లు శివ, రాజశేఖర్, స్థానిక టీడీపీ నాయకులు వేగి పరమేశ్వరరావు, పెంటకోట రాజేంద్ర ప్రసాద్, సరగడం బుజ్జి, సరగడం రాము, పిల్ల జితేందర్, వేగి గోవింద్, రమేష్, జనసేన నాయకులు వేగి దివాకర్, డిఎల్బి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఫౌండేషన్ దాకా అది డిస్టర్బెన్స్ అయ్యింది. దాన్ని కూడా మరలా పూర్తిగా కట్టే ఆ కాంట్రాక్టర్ కూడా చెప్పడం జరిగింది. పూర్తిగా నిర్మించే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం. మాకు చరిత్ర ఉంది. ఏ రాజకీయానికి అతీతంగా విగ్రహాలు కూల్చడం కానీ, వ్యక్తులు విమర్శించడం కానీ, వ్యక్తుల మీద దాడి చేయడం కానీ మా కుటుంబానికి లేదు. ఆ విధంగా ఆ కాంట్రాక్ట్ని కూడా వేళ మందలించడం జరిగింది. వెంటనే జోనల్ కమిషనర్ గారు స్పందించడం జరిగింది. ఆ ఉన్న అక్కడ 3 విగ్రహాలు అభివృద్ధిలో అందరూ సహకరించారు. కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి యాక్సిడెంట్లుగా. దాన్ని సరిచేసే బాధ్యత నాకుంది. ఒక మీరుగా దాన్ని సరి చేస్తాను. ఏదైతే ఉన్నాయో ఆ 3 విగ్రహాలు కూడా ఇప్పుడు ఊహించిన కంటే మంచి ప్లేస్లో అడ్జస్ట్ చేసి వాళ్ళందరి చేత శభాష్ అనిపించుకునే నా వార్డులో, నేనేనే ఇంకొక వార్డులో కాదు, నా వార్డులో వస్తేప్పుడు నాకు అందరూ సహకరిస్తారు. ఇప్పుడు కొంతమంది 2-3 వ్యక్తులు తప్ప అందరికి కూడా పేలాశ్రీని మంచివాడు అన్నోలే 1-3 వ్యక్తులు ఉన్నారు అంతే. ఈ వార్డు మొత్తమే తీసుకుంటే అంతకంటే లేదు. ఏది ఉన్నప్పుడు ప్రాబ్లంని కూడా సాల్వ్ చేసుకున్న బాధ్యతతో నేను నడిచేవాడిని. కంపల్సరిగా ప్రాబ్లాన్ని వస్తేప్పుడు దాన్ని రెక్టిఫై చేసే బాధ్యత నాకు ఉంది. కంపల్సరీగా ఊహించినట్టు మీరు ఆలోచించినట్టు చెడు బుద్ధి ఉన్నోళ్ళు మీ వెనకాల ఉండొచ్చు, కానీ నేనంతా మంచి బుద్ధితో ఉన్నాను. మంచిగా డెవలప్ చేయనందుకు అక్కడ ఏదైతే జరిగిందో దాన్ని ఇమీడియట్గా పూర్తి చేయనందుకు కూడా బాధ్యత. థ్యాంక్ యూ. పాయకరావుపేటలో మెయిన్ రోడ్డు విస్తరణపై టీడీపీ సీనియర్ నేత గొర్రెల రాజబాబు కామెంట్స్ చేశారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఏపీ రాష్ట్రం హోం మినిస్టర్ వంగలపూడి అనిత పట్న ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీ ప్రకారం మెయిన్ రోడ్డు విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నందుకు అనితకు సీనియర్ నాయకులు, ఉమ్మడి విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల రాజబాబు ధన్యవాదాలు తెలిపారు. పాయకరావుపేట పట్న ప్రజల చిరకాల స్వప్నం రోడ్డు విస్తరణ అని హోం మినిస్టర్ పట్టుదలతో విశాలమైన డబుల్ రోడ్ నిర్మాణం సాధ్యం కాబోతున్నందుకు పట్నా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని రాజబాబు పేర్కొన్నారు. ఈ మేరకు గొర్రెల రాజబాబు మీడియాతో మాట్లాడుతూ కామెంట్స్ చేశారు. పాయకరావుపేట ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పాయకరావుపేట మెయిన్ రోడ్డు విస్తరణ జరగడం శుభ పరిణామం. మెయిన్ రోడ్డు విస్తరణకు ఎంతగానో కృషి చేసినటువంటి మన హోంశాఖ మాచులు అనితమ్మ గారికి ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, పాయకరావుపేట రోడ్డు విస్తరణ ప్రజల కళ. అలాగే మన అనితమ్మ గారు పట్టుదలతోటి ఇన్నాళ్లకు మోక్షం కలిగించి మెయిన్ రోడ్డు పనులు ప్రారంభం జరుగుతున్నాయి. కావున ప్రజలందరూ కూడా తమ సహాయ సహకారాలు అందించి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క రోడ్డు విస్తరణలో చిరు వ్యాపారస్తులు ఈ యొక్క షాపులు కోల్పోయి జీవనాధారాన్ని కోల్పోయి ఉన్నారు. కాబట్టి వారిని మన గౌరవ మంత్రివర్యులు అనితమ్మ గారు దృష్టిలో పెట్టుకుని వారికి ప్రత్యామ్నాయంగా ఏమైనా పంచాయతీ షాపులు కానీ, అదేవిధంగా మరి కార్పొరేషన్ లోన్స్ వాళ్ళకి జీవనాధారం
ప్రత్యామ్నాయం కల్పించేలాగా దృష్టిలో పెట్టుకొని మరి వారి యొక్క జీవనాధారం కల్పిస్తారని మన గౌరవ మంత్రివర్యులు అనితమ్మ గారిని కోరుకుంటూ మరొకసారి ప్రజలందరి తరఫున మా అనితమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. కూటమి ప్రభుత్వం దళిత వర్గాల అభ్యున్నతికి ప్రత్యేక కార్యాచరణ ముందుకు సాగుతూ ఎస్సీ కార్పొరేషన్ మరింత బలం చేయడానికి కృషి చేస్తుందని ఎస్సీ మాలా కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడయ్య తెలిపారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి బకాయిలు లబ్ధిదారులకు వడ్డీ రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నెమ్మాది సత్యనారాయణ, ముప్పిడి జమీలు, బోడపాటి సత్యనారాయణ పాల్గొన్నారు. బ్రదర్, ఇప్పుడు మాకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ బాడీ ఏర్పడిన తర్వాత మేము తీసుకున్న నిర్ణయం ఏంటి అని అంటే, మొదట ఎస్సీ కార్పొరేషన్కి నిధులు రిలీజ్ చేయండి. నిధులు రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు మనం ముందుకు వెళ్దామని చెప్పగానే లాస్ట్ ఇయర్ అయితే కనుక ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్ అనివార్య కారణాల వల్ల ఆపేసి ఆ అమౌంట్నే మళ్ళీ దేనికో అడ్జస్ట్మెంట్ చేశారు. అందాక ఆఫ్ చేస్తామని చెప్పేసి ఆఫ్ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ఒకటే కాదండి, టోటల్ బీసీ కార్పొరేషన్ రుణాలు కూడా మరి ప్రభుత్వం ఆఫ్ చేయడం జరిగింది. అందుకని మళ్ళీ మేము బోర్డు తీర్మానం పెట్టగానే రేపు ఏప్రిల్ 1 నుంచి మళ్ళీ కూడా కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇది ఈ రుణాలు మనం ఎంతో కొంత మరి మనం కూడా చెల్లించాలి. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వీరు కూడా ముందుకొచ్చి ఆ రుణాలు చెల్లించగలిగితే అట్లీస్ట్ మనం ఇప్పటికి 120 కోట్లు ఎన్ఎస్ఎఫ్డిసికి సెంట్రల్ గవర్నమెంట్కి కట్టాలి. కనీసం 30 కోట్లైనా కడితే కనుక ఒక 100 కోట్లు మళ్ళీ మేము తేడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం సార్. అంటే గత గవర్నమెంట్ నిధులు కూడా వేరే పథకాలకు బదలాయింపు చేయడం జరిగింది, పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టలేదు. మరి ఇప్పుడు 2 ఏళ్ళు ఖర్చుకున్నా సరే పూర్తి స్థాయిలో ఎస్సీ కార్పొరేషన్ ముందు కొనుక్కోవడం వల్ల మరి ఆయా వర్గాలు ఏ విధంగా పూర్తి చెందుతారు? అసలు గత ప్రభుత్వం చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, అసలు ఎస్సీ కార్పొరేషన్ నిధులే ఎస్సీ కార్పొరేషన్ లేకుండా కనీసం అక్కడ ఉన్నటువంటి చైర్మన్ కూడా కుర్చీ లేకుండా చేశారండి. ఆ డబ్బులు ఏమయ్యాయో ఈ రోజు వరకు లేదు, ఆడిట్ కూడా జరగలేదు. దాని మీద ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఆల్రెడీ కాగుకి రిపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వం పథకాలు అని అవన్నీ ఇవన్నీ పప్పు బెల్లంలో పనిచేసి ఎస్సీ కార్పొరేషన్ నిధులను ఎక్కువగా వాడేశారు కాబట్టి అప్పుడు ఎస్సీ లబ్ధిదారులు అందరూ నష్టపోయారు. అది జరగకుండా ఉండడం కోసమే మేము చర్యలు తీసుకున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు నెమ్మాది సత్యనారాయణ, కోటనందూరు మండల ఎస్సీసీఎల్లో ప్రెసిడెంట్ని. మరి ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా మా దళితులను గుర్తించి మరి దళితులకు సంబంధించినటువంటి గత గవర్నమెంట్ వారు 27 పథకాలను రద్దు చేయడం జరిగింది. మరి ఆ పథకాలను మళ్ళీ పునరుద్ధరణ చేసి మా దళితులను, మాలామాదులను, అలాగే రెల్లీలను కూడా అందరినీ మళ్ళీ ఎస్సీ కార్పొరేషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుండి మరియు స్టేట్ గవర్నమెంట్ నుండి కూడా ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటున్నందుకు మరి మా గౌరవనీయులైన యనమల దివ్య మేడం గారికి, అలాగనే యనమల రామకృష్ణ గారికి కూడా ఈ కూటమి ప్రభుత్వం అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చాక ఎస్సీలకి ఇచ్చిన మాట ప్రకారంగా ఎస్సీ కార్పొరేషన్ నిధులు, అలాగే ఎన్ఎఫ్సిడిసి ఇవన్నీ కూడా మన కూటమి ప్రభుత్వంలో ఒకప్పుడు 2014-19 కూడా పెద్ద పెద్ద వాహనాలు కానీ పెద్ద పెద్ద యూనిట్లు కానీ ఇచ్చి ఎస్సీలను ఆదుకోవడం జరిగింది. అదే దిశలో కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నాయి, లోకేష్ గారు ఉన్నాయి, మన మోడీ గారు ఉన్నాయి కూడా ఈ స్కీమ్ని ఎప్పుడు వదిలేరు. మధ్యలో వైఎస్ఆర్సీపీ వచ్చి దాన్ని ఎత్తేయడానికి చూసింది. కనీసం వాళ్ళు కూర్చోడానికి కుర్చీలు కూడా లేకుండా చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నాయి, మోడీ గారు ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, పెద్ద రాజ్యాంగం, చెక్కు చెదరని రాజ్యాంగం కలిగిన దేశం భారతదేశం అని దేశానికి దశ నిర్దేశం చేసిన గొప్ప రాజ్యాంగాన్ని అమలు పరుచుకున్న రోజు జనవరి 26 అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం వాడపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రావులపాలెం క్యాంప్ కార్యాలయం వద్ద జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు.
దేశభక్తిని పెంపొందించే విధంగా నాటి స్వతంత్ర సమరయోధులు మహానీయుల యొక్క వేషధారణలో బాలలను తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. స్వతంత్ర సమరయోధులు రాజ్యాంగ నిర్మాతలను తలుచుకుని వారు అడుగుజాడల్లో రాజ్యాంగ స్ఫూర్తితో పయనించడమే ఆ మహానుభావులకు మనమిచ్చే నివాళి అన్నారు. దేశం కోసం త్యాగం చేసిన మహనీయుల ఆశయాలను పుణికి పుచ్చుకుని ముందుకు వెళ్లాలన్నారు. గాంధీజీ, నెహ్రూజీ, సుభాష్ చంద్రబోస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు వంటి స్వతంత్ర సమరయోధులందరినీ స్మరించుకుని వారి బాటలో పయనించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. మన దేశం యొక్క గొప్పతనం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ ఘనత అన్నారు. వివిధ మతాలు, జాతులు, కులాలు, భాషలు ఉన్న మనందరం ఒకటే అని, మనమంతా భారతమాత ముద్దు బిడ్డలమని, మనది భారత జాతి, ఆ తర్వాతే మరేదైనా ఏమైనా అనేది గుర్తించుకోవాలన్నారు. అందరూ కలిసికట్టుగా అభివృద్ధి చెంది దేశ ఐక్యతకు కృషి చేయాలన్నారు. నేటి విద్యార్థులంతా భావితర పౌరులుగా ఈ భావనన్ని వృద్ధి చేసుకుని దేశ సేవకు పునరంకితం కావాలన్నారు. వారి యొక్క రాజ్యాంగం ప్రకారం కూడా వాళ్ళ యొక్క బాధ్యతలు వాళ్ళు నెరవేరుస్తూ పనిచేసినప్పుడు మన యొక్క దేశం అభివృద్ధి చెందిన ఆనాడు పెద్దలందరూ ఆకాంక్షించారు. ఈనాడు 5 ఏళ్లకు ఒకసారి ఓటనే ఆయుధంతో మన ప్రభుత్వాలను కూడా మార్చుకునే స్వేచ్ఛ మనకుంది. పాలకులు సరైన వాళ్ళు కానప్పుడు, ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తున్నప్పుడు, దేశాన్ని రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తున్నప్పుడు, అభివృద్ధి నిరోధకులుగా తయారైనప్పుడు ప్రజలు ఈ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పిన హక్కు ద్వారా ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకునే, ప్రజలు కోరుకునే ప్రభుత్వం ప్రజాస్వామ్యం. అదే మొన్న గతంలో కూడా అదే జరిగింది. ఒక విధ్వంసకార పరిపాలకుడు వచ్చినందుకు వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టారు ప్రజలు వారి యొక్క అద్భుతమైన తీర్పుతో. దీనినే మనం దృష్టిలో పెట్టుకోవాలి. అందుకే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మనం కూడా ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్నాం. మనం అందరం కూడా ప్రజలు కోరుకునే విధంగా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం కోసం మన నాయకులు ఏదైతే మనకు చెప్పారో దాన్ని అనుసరించి పనిచేయాలని సందర్భంగా ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అందరినీ కోరుకుంటూ, ఆకాంక్షిస్తూ అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు, మన యొక్క గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈనాడు మన కార్యాలయం వద్ద పతాకావిష్కరణ చేసుకునే అవకాశం కల్పించిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. గణతంత్ర దినోత్సవ సందర్భంగా మన జాతిపిత మహాత్మా గాంధీ గారి చిత్రపటానికి పుష్పాలంకరణ చేసుకుని, మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పుష్పాలంకరణ చేసుకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం చాలా గర్వంగాను సంతోషంగాను ఉంది. భారతదేశం సార్వభౌమాధికారాన్ని సర్వసత్తాక స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం ప్రాతిపదికన అతి గొప్ప రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే పొందినటువంటి దేశం ఏదైనా ఉంది అంటే భారతదేశం. ఎందరో స్వాతంత్ర సమరయోధుల యొక్క త్యాగ ఫలితంగా, ఎందరో మహానుభావులు, మహాపురుషులు, మహనీయుల యొక్క పోరాట ఫలితంగా మన భారతదేశానికి స్వాతంత్రాన్ని సాధించుకుని ఒక గొప్ప రాజ్యాంగాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పేరు ఒక రాజ్యాంగాన్ని మనం అనుసరించి నేటికి కూడా మనందరం కూడా అభివృద్ధి చెందుతూ, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, రాజ్యాంగ స్ఫూర్తితో ముందడుగు వేస్తూ భారతదేశం ఈనాడు ప్రపంచంలోనే అతిపెద్ద శక్తివంతమైన దేశంగా తయారవడం అనేది చాలా గర్వకారణం. ఈనాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నారా గారు, గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వారి యొక్క నేతృత్వంలో రాష్ట్రం ఈనాడు సర్వ సుభిక్షంగా, పేద ప్రజల యొక్క సంక్షేమమే ధ్యేయంగా, అభివృద్ధి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈనాడు ముందడుగు వేస్తూ ఉంది. ఎన్డీఏ కూటమి పాలనలో భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని నేను గర్వపడతా ఉన్నాను. అదే రాజ్యాంగం కల్పించింది మనకి భిన్నత్వంలో ఏకత్వం, రాజ్యాంగం కల్పించింది మనకి స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం. మనం ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ జెండా సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసుకుంటాం. అదేవిధంగా గణతంత్ర దినోత్సవ సందర్భంగా మళ్ళా జాతీయ పతాకాన్ని మనం ఎగరవేసుకుంటాం. మనం అందరం కూడా స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని, అదేవిధంగా మన రాజ్యాంగ స్ఫూర్తిని అందుకోవటం, ఈ జెండాను ఆవిష్కరణ చేయడం ద్వారా ఒక్కసారి మనందరం స్మరించుకోవటం, మననం చేసుకోవటమే. ఆ ఎందరో త్యాగధనుల యొక్క త్యాగ ఫలితం మన స్వాతంత్రం. ఎందరో పెద్దవారు రచించిన గ్రంథం మనకి రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ఈనాడు మనం నీడలో ప్రజాస్వామ్యం పరిడివిల్లే విధంగా అనేక
కులాలు, మతాలు, జాతులు, ప్రాంతాలు, భాషలు ఉన్నటువంటి మన దేశం భిన్నత్వంలో ఏకత్వం సాధిస్తూ ఇలా జాతి అంతా ఒకటి, మనమందరం కూడా భారత జాతి, మన భారతదేశం యొక్క ముద్దుబిడ్డలో, మన తల్లి భారత మాత, మన అందరం కూడా అనేక ప్రాంతాలుగా, అనేక రాష్ట్రాలుగా, అనేక జాతులుగా, కులాలుగా, మతాలుగా ఉన్నా కానీ భాషా ప్రాంతం అనే భేదాలు లేకుండా భిన్నత్వంలో ఏకత్వం సాధిస్తూ మనం స్వాతంత్రోద్యమ ఫలాల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. అందులో భాగంగా మరి రాజ్యాంగం ఉండడం వల్లే ఆనాడు ఊహించి ముందుగానే గొప్ప రాజ్యాంగాన్ని అందించడం ద్వారానే ఈనాడు పాలకులు సరైన వారి కానప్పుడు ప్రజలు తమ ఓటనే ఆయుధంతో సరైన పాలకులను ఎన్నుకుని ఎవరైతే ప్రజలకు మేలు కలుగుతుందో, ఈ సమాజానికి హితం ఎవరైతే కోరుతారో అటువంటి వారిని పాలకులుగా ఎంచుకునే హక్కు ఓటనే ఆయుధాన్ని మనకి ఆనాడు రాజ్యాంగం ద్వారా కల్పించడం జరిగింది. ఈనాడు దాని వలనే మనం ఈనాడు రక్షణ పొందుతూ ఉన్నాం. రాజ్యాంగం సభవరం మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు గ్రామాల్లో సచివాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు. అలాగే మండల కేంద్రంలో పంచాయతీ కార్యాలయం ఆవరణలో పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ చిన్ని కృష్ణ, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీ దడివో పి పద్మజ, పోలీస్ స్టేషన్లో సిఐ రామచంద్రరావు, మల్లు నాయుడుపాలెం నేవల్ డాక్టర్ యార్డ్ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో కేన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ గౌరీ నాయుడు జాతీయ పతాక ఆవిష్కరణ చేసి వందన సమర్పణ చేశారు. అలాగే ఆయా గ్రామాల్లో గల మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవాన్ని ప్రాముఖ్యత తను స్వతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేశారు. అంతకుముందు పెద్దనాయుడుపాలెంలో నూతన నిర్మాణ సామాజిక భవనాన్ని, సభవరం పంచాయతీ కార్యాలయం అచ్చును, మహాత్మా గాంధీ విగ్రహాన్ని ప్రారంభించి శిలా పలకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో కూటమి నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఒక పవిత్రమైన దేశం గర్వించదగ్గ రోజు మన రిపబ్లిక్ డే. జనవరి 26 అంటే మనకు పండుగ రోజు. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం, స్వతంత్రం వచ్చిన రోజైతే జనవరి 26 అనేది మన పాలనా విధానాన్ని, మన తాలూకా హక్కుల్ని, మన తాలూకా పరిపాలన దక్షతని కూడా గుర్తు చేసే రోజు ఇది. అలాంటి రోజున మనందరం కూడా అన్ని చోట్ల దేశంలో ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా మనం కలిసి మమేకమై ఏదైతే ఎన్నో త్యాగాలు చేసి, ప్రాణ త్యాగాలు కానీ, ఆస్తి త్యాగాలు కానీ, కుటుంబ సభ్యులను కోల్పోయి కానీ, జైలు జీవితం గడిపి కానీ మన కోసం మన పెద్దలు రక్తం చిందించి తెచ్చిన స్వతంత్రం. దాని విలువ, గౌరవం పెరగాలంటే ఇలాంటి రోజున మనం వాళ్ళ స్ఫూర్ణకు తెచ్చుకుని వాళ్ళని గౌరవించుకోవటమే నిజమైన నివాళి. దానిలో భాగంగా ఈ సభవరం మండలం, సభవరం హెడ్ క్వార్టర్ పంచాయతీలో ఈరోజు గాంధీ విగ్రహాన్ని కూడా నిర్మించి ఆవిష్కరించుకోవటం అనేది మన పూర్వజన్మ సుకృతం. ఆ విగ్రహావిష్కరణ నా చేతుల మీద జరగటం అనేది నిజంగా నా పూర్వజన్మ సుకృతం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అలాగే ఏదైతే ఈరోజు చేసుకున్న కార్యక్రమాలు ఉన్నాయి, ఈ పంచాయతీ బిల్డింగ్ తాలూకా ఒక అందం పెరగటానికి ఒక ఆర్చి కానీ, సిమెంట్ రోడ్డు కానీ, అలాగే ఏదైతే ప్రభుత్వం నియమించిన స్వచ్ఛ రథాలు ప్రారంభించుకోవడం కానీ, దాని ద్వారా విలేజ్లో వేస్ట్ మెటీరియల్ అనుకునే మీరు దాన్ని పాడు చేసి పారేసి కలుషితం అవ్వకుండా మీ దగ్గర కొని మీకు దానికి డబ్బులు కానీ, డబ్బులు కాకపోతే వస్తువు కానీ, మీకు ఉపయోగపడే వస్తువులు కానీ ఇచ్చే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనంతా మేము తీసుకెళ్ళి ఎవరికి అవసరం వాళ్ళకి హెచ్చించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అంటే ఎక్కడా కూడా స్క్రాబ్తో కానీ, పనికిరాని వస్తువులతో కానీ ఏరియా ఖరాబ్ అవ్వకుండా మీరు వాటిని నిల్వ చేసి ఎక్కడో ఇంట్లో పెట్టుకునే జాగా లేకుండా మీరు ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా ప్రభుత్వం ముందుకు వచ్చి ఈ రథాన్ని సిద్ధం చేసిన విషయాన్ని కూడా అది కూడా ప్రారంభించుకుంటా ఉన్నాం. ఇది గొప్ప కార్యక్రమం. మరి మరొకసారి మీ అందరికీ కూడా పెందుర్తి నియోజకవర్గ ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలకి ఈ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఆయన డాక్టర్ గారు నేను అడిగాను, నాకు ఎందుకంటే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను.
ఈ అవగాహన అనేది ఇంపార్టెంట్. మీకు చాలా మట్టుకి ఆయన చాలా చెప్పారు ఈ క్యాన్సర్ ఎలా వస్తుంది, ఏంటి వస్తుంది అంటే మనలో కూడా ఒక ఆలోచన వస్తే మనం డాక్టర్ గారితో మనం కానీ మిత్రులతో మనం సంప్రదించి తద్వారా మనం నివారించుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అందువల్ల ఇదే స్టార్ట్ కాదు, ఇదే ఆరంభం. ఇక్కడి నుంచి అంటే మిగతాది కూడా మన అంటే సంఘ సభ్యులే కదా ఫ్యామిలీ సభ్యులు లేడీస్ కూడా మనం ఉంది అందరూ వస్తే మనం ఏం చేస్తామంటే ఒక మామూలుగా బ్లడ్ స్పెషలిస్ట్ ఉన్నారు నాడిగారితో సంప్రదించి ఒక్కొక్క దానికి అవగాహన అన్నారు. ఎందరో అమరవీరుల త్యాగఫలం ఈనాటి స్వేచ్ఛ స్వతంత్రానికి కారణమని మహనీయులు అడుగుజాడల్లో జాతి నిర్మాణానికి మరింత కృషి చేయవలసిన అవసరం ఉందని పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం త్రిమూర్తులు తెలిపారు. కాకినాడ జిల్లా తుని పెన్షనర్స్ భవనంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్వసభ్య సమావేశంలో పెన్షన్ సమస్యలు, పరిష్కార మార్గాల గురించి చర్చ జరిగింది. దివంగతులైన పెన్షనర్లకు శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం రాజమండ్రి అకీరా కంటి హాస్పిటల్ సౌజన్యంలో ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరంలో సుమారు 55 మంది పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జి శ్రీకృష్ణ, అప్పలకొండ, అమలరాజు, అప్పలస్వామి, శ్రీరామ శర్మ, శేషగిరి నాయుడు, ఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పెన్షనర్స్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఆ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎందరో త్యాగధనుల ఆశయాలకు అనుగుణంగా ఈరోజు వచ్చినటువంటి ఈ రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు ఆశయాలకు అనుగుణంగా నడుస్తున్నటువంటి చట్టాలని అన్నింటినీ కూడా మనందరికీ అమలు చేస్తూ చక్కగా ప్రభుత్వాలు ఆయన యొక్క ఆశయాలు నిలబెట్టి ఆయన యొక్క మనకి చూపించినటువంటి మార్గాన్ని, ప్రగతి పదాన్ని అనుభవిస్తున్నాం. స్వేచ్ఛ వాయువులు, స్వేచ్ఛని మనం ఈరోజు అనుభవిస్తున్నామంటే ఎందరో వీరుల త్యాగధనుల మహత్యమే. మరి ఆ పురస్కరించుకుని పెన్షనర్స్ అందరికీ కూడా మేము పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున అకిరా కంటి ఆసుపత్రి వారి చేత ప్రముఖ వైద్యులందరూ వచ్చి ఇక్కడ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఆ వైద్య శిబిరంలో పెన్షన్ మిత్రులందరూ కూడా వారి యొక్క సేవలను అందిస్తూ పెన్షనర్స్కి కావాల్సినటువంటి కంటి శుక్ల పరీక్షలు మరియు ఐ టెస్టులు మరియు అవసరమైనటువంటి వారికి వైద్య సదుపాయము, అదేవిధంగా ఉచితంగా వారికి ఆపరేషన్లు చేయడానికి కూడా మేము ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ అవకాశాన్ని మాకు పెన్షనర్స్ అందరూ ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు, అదేవిధంగా ఇతర శ్రేయోభిలాషులు, మిత్రులు, మీడియా మిత్రులు అందరూ కూడా మమ్మల్ని అన్నంటి ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఉత్సాహపరుస్తూ ఎటువంటి కార్యక్రమాన్నైనా చేయడానికి మాకు ఉత్సాహాన్ని, చేయూతను ఇస్తున్నటువంటి అందరికీ కూడా మా పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున ప్రధాన కార్యదర్శిగా నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మన పెన్షనర్స్ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ అవకాశం ఇచ్చిన మన సభ్యులందరికీ నా కృతజ్ఞతలు. తర్వాత ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనం ఇక్కడ సమావేశం అయ్యి మన జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. దాని గురించి మన సభ్యులు కూడా కొంతమంది వివరంగా అన్ని విషయాలు చెప్పడం కూడా జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం మనం సంఘ సర్వసభ్య సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్న తదుపరి మన అకీరా కంటి ఆసుపత్రి వారు రాజమండ్రి నుంచి వచ్చి వారు ఐ క్యాంప్ కండక్ట్ చేశారు. దాంట్లో కూడా మన సభ్యులందరూ పరీక్ష చేయించుకొని వారి వారి సమస్యల్ని నివృత్తి చేసుకొని వాళ్ళు వెళ్ళటం జరిగింది. ఇది మరి ఒకసారి మళ్ళా మన సభ్యులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. పెన్షనర్స్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఆ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎందరో త్యాగధనుల ఆశయాలకు అనుగుణంగా ఈరోజు వచ్చినటువంటి ఈ రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు ఆశయాలకు అనుగుణంగా నడుస్తున్నటువంటి చట్టాలని అన్నింటినీ కూడా మనందరికీ అమలు చేస్తూ చక్కగా ప్రభుత్వాలు ఆయన యొక్క ఆశయాలు నిలబెట్టి ఆయన యొక్క మనకి చూపించినటువంటి మార్గాన్ని, ప్రగతి పదాన్ని అనుభవిస్తున్నాం. స్వేచ్ఛ వాయువులు, స్వేచ్ఛని మనం ఈరోజు అనుభవిస్తున్నామంటే ఎందరో వీరుల త్యాగధనుల మహత్యమే. మరి ఆ పురస్కరించుకుని పెన్షనర్స్ అందరికీ కూడా మేము పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున అకిరా కంటి ఆసుపత్రి వారి చేత ప్రముఖ వైద్యులందరూ వచ్చి ఇక్కడ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఆ వైద్య శిబిరంలో పెన్షన్ మిత్రులందరూ కూడా వారి యొక్క సేవలను అందిస్తూ
పెన్షనర్స్కి కావాల్సినటువంటి కంటి శుక్ల పరీక్షలు మరియు ఐ టెస్టులు మరియు అవసరమైనటువంటి వారికి వైద్య సదుపాయము, అదేవిధంగా ఉచితంగా వారికి ఆపరేషన్లు చేయడానికి కూడా మేము ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ అవకాశాన్ని మాకు పెన్షనర్స్ అందరూ ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు, అదేవిధంగా ఇతర శ్రేయోభిలాషులు, మిత్రులు, మీడియా మిత్రులు అందరూ కూడా మమ్మల్ని వెన్నంటి ప్రోత్సహిస్తూ, మమ్మల్ని ఉత్సాహపరుస్తూ, ఎటువంటి కార్యక్రమాన్నైనా చేయడానికి మాకు ఉత్సాహాన్ని, చేయూతను ఇస్తున్నటువంటి అందరికీ కూడా మా పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున ప్రధాన కార్యదర్శిగా నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నందు అంగరంగ వైభవంగా సాగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో బువ్వెంటల జెండా రెపరెపలాడింది. ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 96వ వార్డు జేఎన్ఎంయూఆర్ కాలనీ అయ్యప్ప నగర్ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఎస్సీ/ఎస్టీ కార్యదర్శి ఆధ్వర్యాన రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే ఆదిప్రాజ్, వైసీపీ మన్యం జిల్లా ఇన్ఛార్జ్ సెరిగడం చిన్నప్పలరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా తొలుత భారీ జాతీయ పతాకాన్ని కాలనీ వీధిలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక దేవాలయాల్లో పూజలు నిర్వహించి విజయలక్ష్మికి సొంత నిధులతో సమకూర్చిన నూతన వస్త్రాలు, పుస్తకాలను అతిథులు అందరికీ అందించారు. పతాక ఆవిష్కరణ అనంతరం ఇక్కడ జరిగిన సభా కార్యక్రమంలో అతిథులు ప్రసంగిస్తూ గణతంత్ర దినోత్సవ విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు వానపల్లి మురళి, శ్రీనివాస్, డోలరాజు, ఆవగడ్డ సోమినాయుడు, రాజు, పాస్టర్ ఫిలిప్ డేవిడ్, వైసీపీ మహిళా విభాగం ఎం రజని, వి లక్ష్మి, కె ప్రసన్న, అనిత, దొడ్డి పద్మ తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం కూడా మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరి మీద అక్రమ కేసులు, కుట్రలు. మరి ఈ మధ్యనే మనం చూసుకున్నాం, ఇంకా 4 రోజులు కాలేదు, పెందుర్తి కూడల్లో మన అందరి ఆరాధ్య దైవమైనటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పీకేసి కాలంలో పడేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇంత దుర్మార్గంగా ఉంది. ఖచ్చితంగా రాజ్యాంగాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి కూడా ఉంది. దాంట్లో ఉన్నటువంటి భావాల్ని, ఉద్దేశాలని కూడా మనం వంటపుచ్చుకొని ఈ రాష్ట్ర ప్రజలకి కానీ, దేశ ప్రజలకు కానీ సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ అందించాలని చెప్పి కోరుకుంటూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో కళా వేదిక వద్ద ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా వేద పండితులు వేద మంత్రాల నడుమ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వేంద్ర త్రినాథరావు జెండా వందనం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంతో మంది త్యాగదనుల త్యాగం వల్ల మనకి స్వతంత్రం వచ్చింది. ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత వివిధ దేశాల యొక్క రాజ్యాంగాన్ని పరిశీలించి మనం కూడా ఒక రాజ్యాంగం చట్టాన్ని తయారు చేసుకుందాం. ఈ రాజ్యాంగం 1949 నవంబర్ నెలలో రూపొందించబడగా 1950 జనవరి 26 నుంచి ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన కారణంగా ప్రతి సంవత్సరం మనం ఈ రిపబ్లిక్ డేని నిర్వహించుకోవడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వేంద్ర త్రినాథరావు, డీసీ, ఏసీ, ఏఈఓలు, పర్యవేక్షణ అధికారులు, వ్రత పురోహితులు, ఎస్పీఎఫ్ సిబ్బంది, అర్చకులు, దేవస్థానం ప్రైవేట్ సెక్యూరిటీ, దేవస్థానం గార్డ్స్ మరియు ఆలయ సిబ్బంది, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। आजो शस्त्र और विश्राम। ఈరోజు ఈ సోమవారం సన్నిధిలో
77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మనందరం ఇక్కడ చేసుకోవడం మనం పూర్వజన సుకృతంగా భావిస్తున్నాం. ఈ గణతంత్ర దినోత్సవం అన్నది మనకి ఎన్నో కష్టాలు కోర్చి మన పూర్వీకులు ఎన్నో త్యాగాలు చేస్తే మనం ఈరోజు ఆ ఫలితాలు అనుభవిస్తున్నాం. 200 సంవత్సరాలు బ్రిటిష్ వారి పరిపాలనలో మనం పరిపాలించబడి బానిసలుగా బతకడం జరిగింది. 1947 ఆగస్టు 15 మనం స్వతంత్రం వచ్చినప్పటికీ మనకి ప్రత్యేక రాజ్యాంగం లేదు. ఆ రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడానికి వివిధ దేశాల రాజ్యాంగాన్ని నిపుణులు పరిశీలించి మనకంటూ ఒక రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. అది 1949 నవంబర్ 26 దాన్ని రాజ్యాంగం ఆమోదించబడింది. అయినప్పటికీ 1950 జనవరి 26 రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం రిపబ్లిక్ డే ఉత్సవాలు అత్యంత వైభవంగా చేసుకుంటున్నాం. దాని ఉద్దేశం మనందరం మనిషి జీవించే హక్కు, వాళ్ళకున్న రైట్స్ అన్నది అందరూ పొందుపరచడం జరిగింది. మనం అనుభవిస్తూ మన భావితరాలకి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గొలుగొండ మండలంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద, ప్రాథమిక పాఠశాలల వద్ద 77వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ జెండా ఆవిష్కరణ చేశారు. ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆడిగర్ల అప్పలనాయుడు హాజరయ్యారు. స్థానిక ఏఎల్పురం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రిషికేశ్వరరావు చేతుల మీదుగా జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ రిషికేశ్వరరావు మాట్లాడుతూ ఎంతో మంది దేశ నాయకుల త్యాగ ఫలమే గణతంత్ర దినోత్సవం అంటే, మన గణ అంటే ప్రజలు, తంత్ర అంటే పరిపాలన, మన పరిపాలన మనం నిర్ణయించుకోవడమే గణతంత్ర దినోత్సవం అని అన్నారు. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్ గా కొంతమంది సభ్యులతో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు 60 దేశాలు రాజ్యాంగాలను పరిశీలించి ప్రపంచ దేశాల్లో అతి గొప్ప రాజ్యాంగాన్ని అమలు పరిచిన రోజు కాబట్టి దీన్ని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ పిల్లలకు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన భారతదేశ చరిత్రలోనే ఎంతో ముఖ్యమైన రోజు. 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ మనకంటూ ఒక సొంత చట్టం, ఒక రాజ్యాంగం అనేది 1950 జనవరి 26న ఏర్పడింది. ఈరోజు మనం ఎంతో గర్వించదగిన విషయం. అంతేకాకుండా మనం ప్రతి ఏటా ఈ రోజుని ఇంత ఘనంగా గౌరవంగా జరుపుకోవడం, మన మహానుభావులందరినీ స్మరించుకోవడం మనకి అవసరం. అది ముందు తరాలకి చాటి చెప్పాలి. అంతేకాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఈ రాజ్యాంగం రూపొందించబడింది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మన రాజ్యాంగమే. దీని వెనకాల ఎందరో మహానుభావుల కృషి కూడా ఉంది. ఈ రాజ్యాంగం కుల, మత, వర్గ విభేదాలు లేకుండా అందరినీ సమానంగానే చూస్తుంది. సమాన హక్కులు కల్పించిన గొప్ప రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. ఈరోజు మన పెద్దలందరినీ స్మరించడం మంచిది. ఓకేనా? అయితే అప్పటి నుంచి మన భారతీయులేమో మనల్ని మనం పరిపాలించుకోవడానికి అప్పటి వరకు బ్రిటిష్ చట్టాలు ఉండేవి. అంటే మీరు చదువుతూ ఉంటారు. ఇప్పుడు నేను మీకు ఎక్కువ చెప్పినా మీకు అర్థం అవ్వదు. మీరు అలా చదువుతూ ఉంటే అలా మీరు బాగా చదువుకొని పైకి వెళ్ళకి ఇవన్నీ అర్థమవుతూ ఉంటుంటాయి. మన భారతీయులు మనమే పరిపాలించుకోవడానికి అనమాట చట్టాలు తయారు చేసుకున్నారు. దానిలో భాగంగానే భారత రాజ్యాంగాన్ని మన అంబేద్కర్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చైర్మన్ దీనిలో కొద్దిమంది మెంబర్స్నేమో కమిటీ నియమించి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఎన్నో 60 దేశాల రాజ్యాంగాల్ని సమ్మిళితం చేసి, అంటే చూడండి ఎంత విశాలంగా అప్పటి పరిస్థితులు బట్టి మన దేశానికి ఏది అనుకూలంగా ఉంటుందో 60 దేశాల రాజ్యాంగాల్ని స్టడీ చేసి మన భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని తయారు చేశారు. దీనికి 2 సంవత్సరాలు
నాతవరం మండలంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవాన్ని తీసుకురావడంలో అనేక మంది ప్రాణత్యాగాలు చేశారన్నారు. నేటి బాలురే రేపటి పౌరులన్నారు. విద్యార్థులు ఆ మహనీయుల స్ఫూర్తిని ఆశయంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ వేణుగోపాల్, ఎంపీడీఓ సత్య శ్రీనివాస్, ఎస్ఐ తారకేశ్వరరావు, ఎంఈఓ వరహాలు బాబు, ఏవో పార్థసారథి, తాండవ చైర్మన్ కరక సత్యనారాయణ, ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు నందిపల్లి రమణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 15 చేసుకునేటువంటి స్వతంత్ర దినోత్సవం కానీ, జనవరి 26 జరుపుకునే రిపబ్లిక్ డే కానీ రకంగా దేశ ప్రజల్లో జాతీయ స్ఫూర్తిని నింపినందుకు, ఒకసారి ఈ దేశం స్వతంత్రం పొందినందుకు అనేక త్యాగాలు చేసినటువంటి వ్యక్తుల యొక్క త్యాగాలను, అలాగే వారి యొక్క మరణాలని ఒక్కొక్కసారి మళ్ళీ స్ఫురణకు తెచ్చుకొని మళ్ళీ మనం తిరిగి జాతి పునర్నిర్మాణంలో పునరంకితం కానందుకు ఒక రకమైనటువంటి అవకాశం కల్పించేటువంటి రోజులు ఇవన్నీ కూడా. అయితే వాస్తవానికి ఈరోజు రాజ్యాంగ స్ఫూర్తిని కలిగి ఉండి మనకి పెద్దలు ఒక బ్రహ్మాండమైనటువంటి వారసత్వాన్ని ఇచ్చారు. అలాగే జాతి నిర్మాణంలో వ్యక్తిగా కానీ, సమూహంగా కానీ, ప్రభుత్వ నిర్మాణంలో కానీ మనం ఏ రకమైన పాత్ర వహించాలి, ఎగ్జిక్యూటివ్ కానీ, లెజిస్లేచర్ కానీ, జ్యుడిషియరీ కానీ, అలాగే ఫోర్త్ ఎస్టేట్ కానీ, అంటే ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా వీళ్ళు కానీ ఏ రకమైన పాత్ర వహించాలో ఖచ్చితంగా నిర్దేశించి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రపంచ గొలుకొండ మండలంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద, ప్రాథమిక పాఠశాలల వద్ద 77వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఏఎల్పురం జెడ్పీపీహెచ్ స్కూల్లో హెచ్ఎంసీజీ కృష్ణ ప్రసాద్ చేతుల మీదుగా జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. సిహెచ్ నాగపురం గ్రామంలో హెచ్ఎం శ్రీనివాసరావు జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో మంది దేశ నాయకుల త్యాగ ఫలమేనని గణతంత్ర దినోత్సవం అని తెలిపారు. గణ అంటే ప్రజలు, తంత్ర అంటే పరిపాలన. మన పరిపాలన మనం నిర్ణయించుకోవడమే గణతంత్ర దినోత్సవం అని అన్నారు. ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్ గా కొంతమంది సభ్యులతో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు 60 దేశాల రాజ్యాంగాలను పరిశీలించి ప్రపంచ దేశాల్లో అతి గొప్ప రాజ్యాంగాన్ని అమలు పరిచిన రోజు కాబట్టి దీన్ని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎల్పురం సర్పంచ్ సుజాత, సిహెచ్ నాగపురం సర్పంచ్ రఘురాం చంద్రరావు, మాజీ సర్పంచ్ కొలగాని రామారావు, బొప్పన ప్రసాద్, సేనాపతి వరహాలు బాబు, కూటమి నాయకులు, స్కూల్ పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వతంత్రం వచ్చిందంటే దానికి ఫండమెంటల్గా ఒక రకమైనటువంటి ఇది లేదు. ఏంటంటే ఈ ప్రభుత్వం రాజ్యాంగం ఎలా నడాలా, ఏంటి, ఏ పద్ధతిలో ఉన్నాడా, ఏం చేయాలా, ఏ రాజ్యాంగాన్ని ఏ రకమైనటువంటి సెక్షన్లు నడిపించాలనేటువంటి దాని మీద అప్పుడు ఉన్నటువంటి అంబేద్కర్ గారు అప్పుడు బాగా కృషి చేసి దీన్ని వారి కృషితోటి 3 సంవత్సరాలు ఏకంగా దీని మీద డిస్కస్ చేసి ఒక రాజ్యాంగం అనేటువంటిది ఒక సూత్రం, ప్రజలు ఎలా నడాలా, ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి ఏంటి, ప్రజలు ఏ రూట్లో నడాలా, ప్రజలు ఏ కష్టాలు వచ్చి ఆడుకోవాలా, ఇబ్బందులు వచ్చి ఏం చేయాలా, ఏం చేసి ఏ కష్టం వచ్చి ఏం చేయాలా, దీని పోలీసు వ్యవస్థ, పాలక వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, ఇలాంటి వ్యవస్థలన్నీ కూడా రూపొందించి అవన్నీ కూడా మీకు తీయడానికి దాని మీద ఒక రాజ్యాంగం తీసుకొచ్చింది. ఇప్పుడు అది ఎప్పుడంటే ఇప్పుడు మామూలుగా ఈవేళ జనవరి 26 అందుకోసం ఈవేళ ఆ రోజు స్మరించుకోవడం కోసమే ఇది రిపబ్లిక్ డే. అప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడు కూడా మనకి ఏంటంటే అప్పుడు మనకి అంతకుముందు స్వతంత్రం వాళ్ళ తాలూకా బ్రిటిష్ వాళ్ళ తాలూకా జెండా, ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో మనకి జెండా కూడా 3 రంగుల జెండా కూడా అప్పుడే మనకి లభించింది. ఆ 3 రంగుల జెండా తాలూకా ఉద్దేశం ఏంటంటే ఆ పక్క కానీ మనకి పూర్తిగా హక్కులంటూ కనిపించింది జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే.
అనే రోజుని మనకి పూర్తిగా హక్కులు కల్పించి మనందరికీ స్వేచ్ఛ, మన ఇష్టం ఎవరికాడే మనం గత పరిపాలనలోనే బ్రిటిష్ వారి పరిపాలనలోనే మనకి ఎంత భూములు ఉన్నా ఎన్ని ఆస్తులు ఉన్నా వాళ్ళ చేతుల్లో మనం ఇవ్వాల్సి వచ్చింది. కానీ మన మాట వాళ్ళు వినేవారు కాదు, మనం వాళ్ళకి బానిసలుగా పనిచేసేవారు అనమాట. కానీ మనకి ఆ దేశ నాయకుడు గాంధీ మహాత్ముడు, వల్లభాయ్ పటేల్, బాల గంగాధర్ తిలక్ ఇలాంటి నాయకులు, దేశ నాయకులు ఎంతోమంది కృషి చేసి మనకి స్వాతంత్రాన్ని తెచ్చి మనకి జనవరి 26వ తారీఖున మనకి రిపబ్లిక్ డే నాడు అందరికీ కూడా ఈ హక్కులన్నీ కల్పించి అప్పటి నుండి కూడా మనం మన ఇష్టం, మన భూమిని మనం దున్నుకోవచ్చు, మన ఇంట్లో మనం ఉండొచ్చు అన్నట్టుగా అందరికీ కూడా హక్కులు కల్పించి అందరికీ కూడా స్వేచ్ఛ ఇచ్చింది జనవరి 26వ తారీఖు. అందరికీ కూడా మనం ఇష్టవిడిగా మనం ప్రయత్నం చేసి అంత మనం స్వేచ్ఛగా ఉండడం కారణము ఆ దేశ నాయకులకి వాళ్ళకి ఆ చేసిన సేవకి ఇవాళ గుర్తించుకోవడం కోసం ఈ రిపబ్లిక్ డే గుర్తింపు అనేది. విశాఖ జిల్లా పెందుర్తి మండలం పరిధిలో జాతీయ ఓటర్ అవగాహన దినోత్సవ వేడుకలు ఉత్సాహవంతంగా సాగాయి. ప్రతి ఏటా జనవరి 25వ తారీఖున నిర్వహించే ఈ వేడుకలను పురస్కరించుకుని పెందుర్తి ప్రధాన కూడలిలో స్థానిక విద్యార్థులతో భారీ ర్యాలీ అనంతరం మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభా కార్యక్రమం నందు ఎలక్షన్ వీఆర్ఓ శేష శైలజ మాట్లాడుతూ ఓటు హక్కు ప్రాధాన్యత గురించి వివరించారు. అనంతరం సీనియర్ ఓటర్లను వివిధ అంశాలలో ప్రతిభ కనబర్చిన వారికి సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెందుర్తి తహసీల్దార్ వెంకట అప్పారావు, పాఠశాల ఉపాధ్యాయులు, వీఆర్ఓలు రమేష్ నాయుడు, కన్నారావు, నక్కా సాయి తదితరులు పాల్గొన్నారు. చెందామా లేదా, మన ఆశలు ఆశయాలు ఇవన్నీ తీరేయా లేదా, ఇవన్నీ అవగాహన చేసుకోవాలంటే ముందు ఓటు హక్కు తాలూకా విలువని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు తెలియజేయాలి. ఎందుకు ఇన్నిసార్లు నొక్కి ఒక్కాడిస్తున్నాను అంటే మన భారతదేశంలో ఓటుకి విలువ ఎంత ఉండాలని, ఎంత పవిత్రత ఉండాలని మనం కోరుకుంటున్నామో అది మాత్రమే ఉండటం లేదు. ఎలక్షన్స్ వచ్చే నాటికి రకరకాల ప్రలోభాలకి గురవుతాం మనం. అవునా? అందరికీ తెలుసు ఏమవుతుంది, ఫలానా నాయకుడు నేను బరిలో ఉన్నాను సో అండ్ సో కేటగిరీకి ఒక ఎంపీ గాను ఒకగానో లేకపోతే లోకల్ ఎలక్షన్స్ గానో నాయకులు రకరకాల వాళ్ళు ఎవరు మంచి పరిపాలన అందిస్తారు, ఎవరు స్వచ్ఛమైన పరిపాలన అందిస్తారు, ఇలాంటివన్నీ అవగాహన చేసుకోవాల్సిన యువతగా మీ అందరి మీద బాధ్యత ఉంది. అనేది భారతదేశానికి ఎన్నికల సంఘం 1950 జనవరి 25న ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తేదీని పురస్కరించుకొని మనం ప్రతి సంవత్సరం ఈ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని జరుపుకుంటాం. పిల్లలు వినాలి, ఈ రకంగా మనం ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ దినోత్సవాన్ని జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం, లక్ష్యం ఏంటంటే కొత్త ఓటర్లని, యంగ్ ఓటర్లని ప్రోత్సహించడం కోసం, అదేవిధంగా ఓటు యొక్క ప్రాముఖ్యతను మీకు తెలియజేయడానికి. మీరు బాగా చదువుకొని 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఓటర్గా నమోదైతే మీరు మీ కుటుంబ సభ్యుల్ని, మీ తల్లిదండ్రుల్ని, మీ గ్రామంలో ఉన్న మిగిలిన వారిని. కాకినాడ జిల్లా జగ్గంపేట గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. స్థానిక శ్రీ ప్రజ్ఞా విద్యా సంస్థల చైర్మన్ బండారు నాగబాబు ఆధ్వర్యంలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల టీడీపీ అధ్యక్షులు మరియు జేవియర్ గ్రూప్స్ అధినేత జీను మణిబాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 77 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరిలో దేశభక్తి పెంపొందాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు స్వాతంత్ర్య సమర యోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని వారి ఆదర్శాలను పాటిస్తూ ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. కనువిందు చేసిన ప్రదర్శనలు వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన ప్రతిభ అందరినీ అబ్బురపరిచింది. శోభయాత్ర జగ్గంపేట సెంటర్లో వీధిలో విద్యార్థులతో నిర్వహించిన భారీ ర్యాలీ పట్న ప్రజల దృష్టిని ఆకర్షించింది. సాంస్కృతిక ప్రదర్శనలు బస్టాండ్ సెంటర్ వద్ద విద్యార్థులు ప్రదర్శించిన పిరమిడ్స్, అలాగే స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పర్యావరణ హితం, సామాజిక బాధ్యతగా ఇంటింటికి మొక్కలు పంపిణీ చేస్తూ పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులు అవగాహన కల్పించారు. ఈ ఘనమైన కార్యక్రమంలో విద్యా సంస్థల డైరెక్టర్ తుమ్మల శ్వేత, ప్రిన్సిపల్స్ కె అభి, అడప సాయిదీప్తి, తోట నాగలక్ష్మి పాల్గొన్నారు. అలాగే ఇన్ఛార్జీలు కొల్లా శ్రీనివాస్, పులిగా పవన్, అడప ఆనంద్ మరియు ఉపాధ్యాయ బృందం పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
గణతంత్ర దినోత్సవాన్ని పిఠాపురం నియోజకవర్గంలో వాడవాడ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబీ, మున్సిపల్ వైస్ చైర్మన్లు పశ్చిమల్ల జ్యోతి, అప్పలరాజు, కొత్తపల్లి పద్మ, బుజ్జి చేతుల మీదుగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం నామా కనకారావు గండేపల్లి బాబీ చేతుల మీదుగా మిఠాయిలు పంచారు. అనంతరం కార్యక్రమం ఉద్దేశించి మున్సిపల్ కమిషనర్ కనకారావు, గండేపల్లి బాబీ, కౌన్సిలర్ పెద్దపాటి రాజేష్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బొజ్జ పెద్దకాపు, రాయపరెడ్డి పావని, పెద్దపాటి నాగేశ్వరరావు, సామరౌతు లలిత, మట్టం లోవరాజు, కావడి పోసయ్య, బోనసుల శివ, చెల్లూరి లోవరాజు, ఫైండ ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ కమిటీ ఏర్పాటు చేయడం, అందులో మరి ముషాయిదా కమిటీకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి అధ్యక్షులుగా ఉండి వారి యొక్క అధ్యక్షతన భారత రాజ్యాంగం అతిపెద్ద భారతదేశపు లిఖితపూర్వక రాజ్యాంగాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ యొక్క లిఖితపూర్వక రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు మరి రాయడం జరిగింది సోదరులారా. మరి ఆయన యొక్క ఫలితం వలన మరి మన యొక్క ఈ రోజు జరుపుకున్నటువంటి గణతంత్ర దినోత్సవానికి ప్రధాన బీజం ఆ రోజు పడింది. ఆ యొక్క రాసినటువంటి రాజ్యాంగాన్ని మన అమల్లో పెట్టుకున్న దినోత్సవం ఈ యొక్క గణతంత్ర దినోత్సవం మీ అందరికీ నేను తెలియజేస్తాను. మరి ముఖ్యంగా ఏంటంటే గణతంత్ర దినోత్సవాన్ని 1950 జనవరి 26 నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యసభ గారు ఏదైతే రచన చేసి మనకు దిశానిర్దేశం చేశారో ఆ విధంగా మన భారతదేశంలో ప్రభుత్వాలు నడుపుకుంటూ అభివృద్ధికి పీఠం వేయడానికి నాంది పలికారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రోజు గణతంత్ర దినోత్సవం కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఏ దేశాలకు భయపడకుండా సాంకేతిక పరిజ్ఞానం కానీ, రక్షణ రంగం కానీ, వైద్య రంగం కానీ, విద్యారంగంలో ముందుకు తీసుకుంటూ ప్రతి దేశంలో భారతీయుల యొక్క ఉనికి, వారి యొక్క సామర్థ్యత, సమర్థత అన్ని చోట్ల ప్రదర్శించుకుంటూ మనల్ని కాపాడుకుంటూ ప్రస్తుతం 4వ స్థానంలో ఉన్న భారతదేశం రాబోయే అటు తక్కువ కాలంలో 2-3 ఎందరో త్యాగాల ఫలితంగా మనకి సిద్ధించిన ఈ స్వతంత్రం 1947లో మనకి స్వతంత్రం వస్తే, స్వతంత్రం రావడం ఒక ఎత్తు, స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక దేశం ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితుల్లో ఈవేళ అతిపెద్ద దేశం ప్రపంచంలోనే జనాభాలో కానీ, ఆర్థిక వ్యవస్థలో కానీ అన్నిట్లోని విభిన్న మతాల కలయిక, విభిన్న ప్రాంతాల కలయిక, ఇటువంటి ఇంత అతిపెద్ద దేశాన్ని ఈరోజు ఇంత ప్రజాస్వామ్యయుతంగా, లౌకికవాదయుతంగా, శాంతియుతంగా ఈరోజు ఈ దేశం నడుస్తుందంటే 77 సంవత్సరాలు బట్టి ఈ దేశం ఇంత గొప్పగా ఎదగలుగుతున్నదంటే దానికి కారణం ఈ రాజ్యాంగం. మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో కృషి చేసి ఆ రాజ్యాంగ ముసాదాన్ని తయారు చేసి దాన్ని ప్రసాదించడం వల్లే ఈరోజు చాలా చిన్న దేశాలు కూడా అంతర్యుద్ధంతో కొట్టుకుపోతూ ఉంటే ఇంత పెద్ద దేశం ఇంత ప్రజాస్వామ్యయుతంగా ఇన్ని సంవత్సరాలు ఇంత శాంతియుతంగా మెలిగిందంటే అది ఆ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం గొప్పతనం అని చెప్పి, ఆయన రూపొందించిన ఈ రాజ్యాంగమే మనల్ని నడిపిస్తుంది. కాబట్టి మనం దాన్ని గౌరవిస్తూ ప్రతి సంవత్సరం కూడా 1950 అది అమల్లోకి వచ్చిన రోజు ఈ రోజు నుంచి మనం గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం చేసుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా కూడా అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం
కొటికలపూడి గ్రామం హైస్కూల్లో మరియు గ్రామ సచివాలయంలో గ్రామ సర్పంచి రెంటపల్లి నాగరాజు ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రెంటపల్లి నాగరాజు మాట్లాడుతూ త్వరలో పదవీకాలం పూర్తి చేసుకుంటున్న పాలకవర్గ సభ్యులందరితో కలిసి ప్రత్యేక గ్రామ సభ నిర్వహించి గ్రామ పంచాయతీ కార్యాలయం నందు పాలకవర్గాన్ని ఘనంగా సత్కరించామన్నారు. ఆగస్టు 15 మనకు స్వతంత్రం వచ్చిన రోజైతే ఈ రోజు జనవరి 26 రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా మనము ప్రస్తుతం రిజర్వేషన్ అనుభవిస్తున్నామని గుర్తు చేశారు. నేటి బాలురే రేపటి భారత పౌరులన్నారు. నేను కూడా ఈ పాఠశాలలోనే చదువుకున్నానని, అప్పుడు కేవలం ఈ పాఠశాల 5వ తరగతి వరకే ఉందని, ప్రస్తుతం ఇదే పాఠశాల హై స్కూల్ వరకు పెంచడం జరిగిందని, తద్వారా మన గ్రామానికి ఎంతో సౌకర్యం కలిగిందని, కనుక పిల్లలందరూ బాగా చదివి ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, రాజకీయ నాయకులుగా ఉన్నత ఉద్యోగాన్ని అవరోధించాలని మనసారా కోరుకుంటున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రెంటపల్లి నాగరాజ్తో కలిసి కార్యదర్శి షేక్ మెహబూబ్ జానీ బాషా, గ్రామ పెద్దలు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా టీచర్ గారికి, మాస్టర్ గారికి కూడా ఈ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన పెద్దలు ఇప్పుడు దాకా చాలాసేపు మాట్లాడారు. చాలా సంతోషం ఉంది నాకు. ముఖ్యంగా ఆగస్టు 15 అంటే ఆనాడు 200 సంవత్సరాల కింద బ్రిటిష్ వారు పరిపాలించారు. ఆగస్టు 15. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. నక్కపల్లిలో మంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఏపీ హోంమంత్రి. పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించి ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన అనిత. విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 96వ వార్డు పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న నగర్ మేయర్ పేలా. గత ప్రభుత్వం అధికారంలో ఉన్న ఎటువంటి అభివృద్ధి జరగలేదని, మేము అభివృద్ధి చేసి చూపిస్తామన్న శ్రీనివాసరావు. పాయిక్రావుపేటలో మెయిన్ రోడ్ జరుగుతున్న విస్తరణ పనులపై హర్షం వ్యక్తం చేస్తున్న టీడీపీ నాయకులు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి చేస్తున్న హోంమంత్రి అభినందించిన టీడీపీ నాయకుడు గొర్రెల రాజబాబు. కూటమి ప్రభుత్వం దళిత వర్గాల అభ్యున్నతికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతుందన్న ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్. ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి బకాయిలు లబ్ధిదారులకు వడ్డీ రుణమాఫీ చేయడాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న కొండ్రు మరిడయ్య. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్.